कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। कृष्णं वन्दे जगद्गुरुं। వేదములు తెచ్చినట్టి విభునికి శరణు, ఆది మూలమంటే వచ్చి అతనికి శరణు. వేదములు తెచ్చినట్టి విభునికి శరణు, ఆది మూలమంటే వచ్చి అతనికి శరణు. ఏ దిశ తానై ఉన్న ఈతనికి శరణు, ఏ దిశ తానై ఉన్న ఈతనికి శరణు. శ్రీదేవి మగడైన శ్రీపతికి శరణు, అరసి నన్నుగాచినాతనికి శరణు. పరమునిహమునేలే పతికి శరణు, అరసి నన్నుగాచిన ఆతనికి శరణు. అందరికీ ప్రాణమైన అతనికే శరణు, ముందు మూడు మూర్తుల మూర్తికి శరణు. అందరికీ ప్రాణమైన అతనికే శరణు, ముందు మూడు మూర్తుల మూర్తికి శరణు. విందుపడి దేవతల దేవునికి శరణు, ఇందుపడి దేవతల దేవునికి శరణు. అంది మిన్ను నేలనేకమైనతనికి శరణు, అరసి నన్నుగాచినాతనికి శరణు. పరమునిహమునేలే పతికి శరణు, అరసి నన్నుగాచిన ఆతనికి. తానే చైతన్యమైన దైవానకు శరణు, నానా బ్రహ్మాండాల నాదునికి శరణు. తానే చైతన్యమైన దైవానకు శరణు, నానా బ్రహ్మాండాల నాదునికి శరణు. ఆనుక శ్రీ వెంకటాద్రియందు నుండి, ఆనుక శ్రీ వెంకటాద్రియందు నుండి వరములు దీనుల కిందరికిచ్చే దేవునికి శరణు, అరసి నన్నుగాచినాతనికి శరణు. పరమునిహమునేలే పతికి శరణు, అరసి నన్నుగాచినాతనికి శరణు, అరసి నన్నుగాచినాతనికి శరణు. భగవద్గీత అక్షర పరబ్రహ్మయోగం 13, 12, 13 శ్లోకాలు. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ, మూర్ధ్న్యాధాయాత్మనః ప్రాణః ఆస్థితో యోగధారణా. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్, యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవతా బ్రహ్మ ఇత్యార్షం, గాయత్రం ఛందం పరమాత్మం స్వరూపం సాయుజ్యం వినియోగం. గాయత్రి మహామంత్రం నందు కూడా ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అగ్ని దేవత బ్రహ్మ ఇత్యార్షం గాయత్రం ఛందం పరమాత్మ స్వరూపం సాయుజ్యం
పరమాత్మ యొక్క స్వరూప సాయుధ్యమును పొందింపజేసేటువంటిది ఓమితీయకాక్షరం బ్రహ్మ అని మన గాయత్రి మహామంత్రం నందు చెప్పేటువంటి అంశమే ఇక్కడ భగవద్గీతలో కూడా ఓమితీయకాక్షరం బ్రహ్మ రెండు కలిసినాయి ఎక్కడ. కనుక ఈ ప్రకారంగా వ్యాహరం అని చెప్పనంటే అధిరోహించుట, వ్యాకృతులు అనేటువంటివి దీంట్లో ఉంటాయి. ఓంకారము అన్నప్పుడు ఓం ఓం అన్నప్పుడు దాంట్లో అకార ఉకార మకార అర్ధమాత్ర ఈ 4 ఏమయ్యా పోయా చూడపోతుందా. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ కాబట్టి ఓం అన్నప్పుడు అకార ఉకార మకార అర్ధమాత్ర ఈ 4 మాత్రలు చేరి ఓంకారము. త్రిమాత్రం అర్ధమాత్రంచ ప్రణవస్య విశేషతః అని ఉత్తర గీత. ఈ ఓంకారమును గురించి మీకు ఉత్తర గీతలో 4వ అధ్యాయములో చాలా చక్కగా దాంట్లో చెప్పడం జరుగుతుంది. అద్భుతముగా వచ్చే అంశం మీకు ఉత్తర గీత 4వ అధ్యాయంలో చూడవచ్చు. ఈ ప్రకారంగా అకార ఉకార మకార అర్ధమాత్ర ఈ 4 త్రిమాత్రం అర్ధమాత్రంచ ప్రణవస్య విశేషత 3.5 మాత్ర 3 మాత్రలు అరమాత్ర చేరి ఓంకారము అని అర్థం. దానికి మనకు మహాత్ములు కూడా అకారము ఉకారము మకారము అర్ధమాత్ర అని చెప్పుకొచ్చే విధానము. ఇది బ్రహ్మాండ విచారం అనేటువంటిది మనకు స్వాములు ముఖ్యంగా అందించేటువంటి యొక్క అంశము. ఇది బ్రహ్మాండ విచారముగా చెబుతున్నటువంటిది. చాలా గొప్ప అర్థాలు కలిగి శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, గ్రాణం జ్ఞానేంద్రియాలు ఇక్కడే ఉన్నాయి. ఇది బ్రహ్మాండ స్థలం. కంఠం యొక్క పై భాగం బ్రహ్మాండము అన్నాం. కంఠం యొక్క దిగువ భాగం పిండాండము అని చెప్పేసి అనగా పాదముల నుంచి నాభి దాకా ఉన్న భాగం అండాండము, నాభి నుంచి కంఠము దాకా ఉన్న భాగాన్ని పిండాండము, కంఠము నుంచి పై భాగాన్ని బ్రహ్మాండము. అండ పిండ బ్రహ్మాండాలుగా చెప్పే విధానము. అందుచేత అండాండం బ్రహ్మస్థలము అని, పిండాండం విష్ణు స్థలము అని, పిండాండం విష్ణు స్థలము అని చెప్పని, బ్రహ్మాండం శివస్థలము త్రిమూర్తి ఆత్మికముగా చెప్పేటువంటి యొక్క అంశము. బ్రహ్మ సృష్టికర్త కాబట్టి నాభి యొక్క దిగువ భాగం నుంచే ఈ విశ్వంలో సృష్టి కార్యం జరుగుతూ ఉన్నది కనుక దాన్ని బ్రహ్మస్థలము సృష్టి వ్యవహారము అని చెప్పేసి అని. నాభి నుంచి కంఠము దాకా ఉన్నటువంటి భాగం అది పిండాండము అని. పిండాండము అంటే పోషక స్థలం. విష్ణువు పోషకుడు అని చెప్పని కదా. అందువల్ల మనకి నాభి నుంచి కంఠం దాకా ఉన్నటువంటి భాగంలోనే దేహానికి సంబంధించినటువంటి యొక్క పోషక అంశాలు అక్కడే ఉన్నాయి. హార్టు, కిడ్నీసు, అన్నవాహిక, లివరు, కిడ్నీ మొత్తం అక్కడే ఆహారం జీర్ణమయ్యే విధానం, రసాలుగా మారే విధానం. రసాలుగా మారినప్పుడు వ్యానవాయు, ఉదానవాయు, సమానవాయు, ప్రాణవాయు, అపానవాయు మొత్తం కూడా ఆ శరీర రక్షణ విషయంలో దానికి అన్ని విధాల ఏ ధాతువులకి ఏ నరాలకు ఏ యొక్క రసాలు పోవాలనే విషయం మీద వ్యానవాయువు ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉన్న విధానం కాబట్టి తర్వాత పిండోత్పత్తికి కూడా కారణం అక్కడే. పిండం ఉత్పత్తి అనేటువంటిది శిశువుగా మారి వాడు సకల అవయవాలు పుష్కలముగా తీసుకుని 9 మాసాలు గర్భంలో ఉండి దేహమంతా సంతరింపజేసుకుని కాళ్ళు, చేతులు, తల, ముక్కు, నోరు మొత్తం అమర్చుకొని అంత టైం పడుతుందనేటువంటి యొక్క అర్థం. 9 మాసాలు స్వామివారు గర్భములో ఒక వ్యవధి అంశాన్ని పెట్టుకున్నాడు. అందువల్ల 9 మాసాలు పడుతుంది ఆయన గారు తయారు చేయడానికి బొమ్మనే. ఆ విధముగా ఆయన గారికి అంత టైం తీసుకున్నాడు. 9 మాసాలు ఇంకో మాసం కలుపుకుంటే 10 మాసాలు, ఒక సంవత్సర కాలం పాటు వాడు తయారు కావటానికి, ఒక 100 ఏళ్ల కాలం వాడు ఉండటానికి. ఇటు 100 ఏళ్ళు, అటు 10 మాసాలు. ఇట్లాగా ఆయన ఒక లెక్కపత్రం అంతా కరెక్ట్గా ఈ ప్రకారం గర్భంలో 10 సంవత్సర కాలం, విశ్వ గర్భంలో 100 ఏళ్ల కాలం వరకు కూడా ఉండొచ్చు అన్నమాట. ఇట్లా భగవంతుని యొక్క సంకల్పం మాత్రం ఏర్పడే విధానములో
మరి కంఠం యొక్క దిగువ భాగముగా ఉన్నటువంటి దానిని అది పిండాండ స్థలము. పిండం అంటే అన్నం. 2 పూట్ల పిండం పడేస్తాంగా, ఉదయం పడేసాం, మధ్యాహ్నం పడేసాం, సాయంత్రం పడేసాం, 3 పూట్ల పడేస్తూ ఉండాల్సిందే. ఏ పాటు తప్పినా సాపాటు. ఏం చేసినా చేయకపోయినా భోజనం మాత్రం చేయాల్సిందే. ధ్యానం చేయి భోజనం మాత్రం చేయాల్సిందే. అది అందువల్ల మన వాళ్ళు కూడా బోధ విన్నా వినకపోయినా భోజనం వేళకు మాత్రం కొంతమంది వచ్చేస్తారు. అది వాళ్ళంతా కూడా భోక్తలు అన్నమాట. వీళ్ళంతా శ్రోతలు, వాళ్ళేమో భోక్తలు. ఈ ప్రకారంగా మరి ఈ పిండాండం దీంట్లో ఉన్నటువంటి యొక్క ఆకలి కాబట్టి మరి అక్కడ పిండం ఉత్పత్తి అయ్యేది కాబట్టి, పిండం పడేసేది కాబట్టి, దేహ పోషణ అనేటువంటి పోషణకర్త విష్ణువు పోషణకర్త కాబట్టి దేహ పోషణ అంతా కూడా మీకు చూస్తే కంఠం నుండి ఈ నాభి దాకా దిగువ దాకా ఉన్నటువంటి భాగమే దేహ పోషణకు సంబంధించిన అంశమంతా. కర్మాగారం అది, జ్ఞానాగారం కాదు, కర్మాగారం అది. లంగ్స్ పనిచేస్తున్నది, హార్ట్ పనిచేస్తున్నది, అన్నవాహిక పనిచేస్తున్నది, లివర్ పనిచేస్తున్నది, కిడ్నీ పనిచేస్తున్నది, ప్రాంతి, ఇంకా అనేకమైనటువంటి యొక్క ఎన్నో లోపల ఇంకా మనం అనుకునే కొన్నే ఇంకా చాలా లోపల పనిచేసే యంత్ర సామాగ్రి ఆ మహానుభావుడు పెట్టాడు. కాబట్టి ఈ ప్రకారంగా దేహము సంరక్షింపబడటానికి, దేహం కాపాడబడటానికి, దేహం సజీవముగా ఉండటానికి గల వ్యవహారం అంతా కూడా కంఠం మొదలు నాభి దాకా ఉన్నటువంటి భాగం విష్ణు స్థలము, పోషక స్థలం అయింది. పోషణ విష్ణు ఏం చేస్తాడు? పోషణ. అది ఆయన స్థలం అన్నమాట. అట్లా కంఠం నుండి పై అంతా శివస్థలము అని చెప్పినారు. శివ మంగళకర. మన శరీరంలో శిరస్సే మంగళకరము. శిరస్సు అనేటువంటి యొక్క భాగమే ఇది జ్ఞానాగారం. కంఠం యొక్క దిగువ భాగం కర్మాగారం, కంఠం యొక్క పై భాగం జ్ఞానాగారం. శబ్దములు వినాలన్నా, దృశ్యాలు చూడాలన్నా, గంధములు ఆగ్రానించాలన్నా, రుచులు ఆస్వాదించాలన్నా ఎక్కడ చేస్తారు చెప్పండి? 7 రుచులు ఆస్వాదించాలంటే నాలుక, ఎక్కడుంది? బ్రహ్మాండంలో ఉన్నది. అనేక శబ్దాలు వినాలంటే శ్రోత్రేంద్రియం, అది బ్రహ్మాండంలో ఉన్నది. సకల విశ్వం తిలకించాలి, పులకించాలి, సమస్త విశ్వాన్ని కూడా దర్శించాలి అని చెప్పినట్టు నేత్రేంద్రియములు బ్రహ్మాండములో ఉన్నాయి. ఇట్లా చూస్తే అన్నీ కూడా బ్రహ్మాండ స్థలమే. అటు ఇహము అటు పరము రెండింటికి స్థానం బ్రహ్మాండ స్థలమే. కంఠ దదాస్తి పిండాండే ఊర్ధ్వం బ్రహ్మాండమేవ చ బ్రహ్మాండే మధ్యమస్థానే ఆత్మానం సుచింతయేత్. బ్రహ్మాండే మధ్యమస్థానే, బ్రహ్మాండము అంటే కంఠం నుండి పై చూసుకుంటే మధ్యస్థలం, ఇది గ్రాణ స్థలము కాబట్టి బ్రహ్మాండే మధ్యమస్థానే ఆత్మానం సుచింతయేత్. కాబట్టి ఆత్మను గురించి అన్వేషణ చేయాలంటే ఇక్కడే చేసుకోవాలి. బ్రహ్మం వద్దకు పోవాలంటే ఇక్కడి నుంచే పోవాలి. ప్రయాణం చేయాలంటే హంసతోనే ప్రయాణం చేసి పరంపదాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆత్మానం సూచింతయేత్, బాగుగా ఆత్మను గురించి చింతన చేయటానికి, అన్వేషించటానికి అనుకూలముగా ఉన్నటువంటి ఒక స్థలం బ్రహ్మాండ స్థలము అని చెప్పి అన్నారు. కనుక ఇహమును దర్శించాలి అన్నా, పరమును దర్శించాలి అన్నా, విశ్వమును దర్శించాలన్నా, విశ్వేశ్వరుణ్ణి దర్శించాలి అన్నా, ప్రపంచం చూడాలన్నా, పరమాత్మను చూడాలన్నా ఎక్కడంటే కంఠం యొక్క పైభాగం నుండి. నీ ఇష్టం ఏదైనా కావచ్చు. మీకు ప్రపంచం కావాలా ఇక్కడే చూసుకోవాలి, నువ్వు పరమాత్మ కావాలా ఇక్కడి నుంచే దర్శించుకోవాలి అన్న విధానముగా ఈ కంఠం యొక్క పైభాగం అంతయు కూడా శివస్థలము. ఎందుకు శివ అంటే మంగళకరుడు. మన శరీరంలో శిరస్సు అనేది ప్రధానాంశము. ఏ అవయవం ఉన్నా లేకపోయినా శిరస్సు అనేది ఉండాలి కదా. కొంతమంది కాళ్ళు ఉండవు, కొంతమంది చేతులు ఉండవు, ఏ ఉన్నా లేకపోయినా శిరస్సు అనేది మాత్రం ఉండాలి. కాళ్ళు ఉన్నాయి, తలకాయ లేదు, బతుకుతాడా? లేదు, అయిపోతాడు. కాబట్టి భాగం శిరస్సు శివస్వరూపము అని చెప్పని అర్థం అన్నమాట. అందువల్ల మనం చూస్తే ఆలయాలలో కూడా రామాలయంలో రాముడు అంటాడు, ఆంజనేయ స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామి ఉంటాడు, అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి ఉంటాడు, అట్లనే విష్ణు ఆలయంలో విష్ణువు ఉంటాడు, అమ్మవారి ఆలయంలో అమ్మవారు ఉంటుంది, మరి శివుని యొక్క ఆలయంలో శివుడు ఉంటాడు. ఉన్నాడా? శివాలయాలు ఎవరుంటారు? శివుడు ఉంటాడు. శివుడు ఉండడా? శివుడు ఏముంటుంది? శివాలయాల్లో శివుడా ఉండేది, లింగమా ఉండేది? లింగం చెప్పాలిగా మీరు. శివాలయంలో లింగం ఉంటుంది చెప్పనాలి మీరు. శివుడు ఉంటాడని చెప్పానంటే
అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి ఉంటాడు, ఆంజనేయ స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామి ఉంటాడు, అమ్మవారి ఆలయంలో అమ్మవారు ఉంటుంది, శివాలయంలో శివలింగం ఉంటుంది అని చెప్పాలి మీరు. శివుడు ఉంటాడు అంటే ఉంటాడని శివుడు అని చెప్పానంటే కనుక ఆయన కరచరణాదులతో ఉన్నాడు కదా, అవయవరహితముగా ఉంటాడు. కరచరణాదులతో అమ్మవారు, అయ్యప్ప స్వామి, ఆంజనేయ స్వామి, ఇతర దేవతలు ఏ ఆలయం ఉంటే ఆ ఆలయంలో అమ్మవార్లందరూ దేవతలందరూ కూడా కరచరణాదులతో ఉంటారు. మనలాగా కాళ్ళు చేతులు తల ముక్కు కలిగి కరచరణాదులతో ఉండేటువంటి యొక్క స్వాములే మీకు ఆలయాలలో కొలువై ఉంటారు. కాబట్టి అట్టి ఆలయాలలో నైవేద్యములు, పులిహారాలు, చక్కెర పొంగలు అన్నీ కూడా బ్రహ్మాండంగా సాగిపోతూ ఉంటాయి. శివాలయం పోయామనుకోండి, విభూతి అభిషేకం అక్కడే ఉంటుంది. ఇంక నీకు విభూతి అభిషేకం, అభిషేకించావా, విభూతి రాసుకున్నావా, దండం పెట్టావా, వచ్చేసావా, అది విభూతే ఉండేది, ఇంకేం ఉండదేక. ఏముంటుంది జీవితంలో? చివరికి ఏం మిగులుతుంది? చివరికి ఏం మిగులుతుంది? మానవుడికి ఎంత బూడిద వస్తుంది. ఆ బూడిదని కాస్త పెట్టి పిడతలో వేసుకుని కాశీకి పోతాడు. ఆ పుణ్యం వాడు దక్కుతుంది వాడికి. అది ఎప్పుడు కాశీకి పోడు. ఎట్లా అన్నా కాస్త తండ్రి యొక్క పేరు మీద అన్నా పోయి కాశీలో తండ్రి గారి యొక్క అస్థికలు కలపటానికి కాశీకి పోయి అట్లా అన్నా వాడు విశ్వేశ్వరుని దర్శించుకుని గంగలో ఒక మునకేసి పిడతగా దాన్ని పడేసేసి నమస్కారం పెట్టి 10 మందికి అన్నదానాలు చేసి అట్లా కాశీకి పోయావా అంటారా అంటే పోయానులే మా తండ్రి గారి పుణ్యమా అని చెప్పని అంటాడు చివరికి వాడు ఓడన్నమాట. ఈ ప్రకారంగా ఏం మిగులుతుంది చివరికంటే ఇదే భస్మమే. అంతా మొత్తం భస్మం. విశ్వంలో ఎవడు కూడా మిగిలే అవకాశాలు. రుద్రుడు అక్కడ కూర్చుంటాడు, రండిరా అందరిని కూడా భస్మం చేసి పారేస్తా అని చెప్పనే విధానముగా. కాబట్టి శివుడు అని చెప్పినట్టు శివ మంగళకరుడు అన్నమాట. కాబట్టి దానికి శివాలయంలో ఎట్లయితే ఒక శివలింగం మాత్రమే ఉంటుందో దాని చిహ్నమే మనలో కూడా చూసినట్లయితే శిరస్సు కూడా శివలింగమే. ఇది పానుమట్టం, కింద భాగం అంతా పానుమట్టం అయితే ఆ పానుమట్టం మీద ఉన్నటువంటి శివలింగం అన్నమాట. ఎవరైనా అయ్యవారు తిరుమల కొండకు పోయి వస్తే చూడండి, శివలింగమే, ఇంకేం లేదు, నున్నగా ఉంటుందన్నమాట. అది మొత్తం గీరు పారేస్తాడు ఆ పని తిరుమల కొండ మీద. చూసుకుంటే ఎట్లా ఉంటుంది? శివలింగమే. అభిషేకం చేశారంటే శివాభిషేకమే. కూర్చోబెట్టి బిందు నీళ్ళు పోయండి. రుద్రాయ నమః, కబర్ధినే నమః, కరిశర్మామర్దారినే నమః, శూలినే నమః అని చెప్పి అన్నట్లు మీరు రుద్రాభిషేకం చేసుకోవచ్చు. శైవారిని కూర్చోబెట్టేసి శిరస్సు మీద పోసానమాట. రుద్రాభిషేకమే అదన్నమాట. అట్లాగా చూస్తే శివలింగం మీద 5 పడగలు ఉంటాయి కదా. ఆ 5 పడగలే పంచేంద్రియములు. మన పంచేంద్రియములే 5 పడగలు బుసకొడతా ఉన్నాయి, పంచేంద్రియాలు కూడా. ఏమి కాబట్టి వాటిలలో విషం అంటే విషయములు, శబ్ద స్పర్శ రూప రసగంధములు అనబడేటువంటి విషయములలో పక్కన పెట్టండి ఏముంటుంది? విషము. విషయములు అంటే యకారం మింగేశామంటే విషము అనేటువంటి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా విషం అనేటువంటి యొక్క దాని కూరల్లో పెట్టుకుని ఉన్నటువంటి పంచేంద్రియములే 5 పడగలగా ఉన్నటువంటి విధానములో మరి శిరస్సే శివలింగముగా భావించినట్లయితే ఆ శివలింగం లోపల ఉన్నటువంటి యొక్క లింగస్వరూపుడు పరమశివుడు. అంగము లోపలను కుండలి సంగము దాపునను, అంగము లోపలను కుండలి సంగము దాపునను, గంగాయమున పొంగుచు పారగా, గంగాయమున పొంగుచు పారగా, రంగుగా నడుమను లింగడుండగనుల, రంగుగా నడుమను లింగడుండగను అంటాడు. కాబట్టి ఆ ప్రకారంగా మనలో శివుడు ఉన్నాడు. శివశక్తి మనలో ఉన్నది, శివతత్వం మనలోనే ఉన్నది. అది బ్రహ్మాండములో చేరి ఉన్నటువంటి యొక్క అంగము లోపలను సంగము దాపలను, ఆ గంగా యమునలకు మధ్యలో ఉన్నటువంటి యొక్క సుషుమ్నాయుడు ఉన్నటువంటి యొక్క తత్వమే శివతత్వమే శివలింగం అని చెప్పని బ్రహ్మేంద్ర స్వాముల వారు ఆ తత్వంలో ఆయన బోధిస్తాడు. ఆ విధంగా చాలా గొప్పగా ఉండేటువంటి తత్వం అది. అందుచేత ఈ ప్రకారంగా ఈ కంఠము నుండి పైభాగం అంతా కూడా శివస్థలము అని చెప్పని అది మంగళకర స్థలం అన్నమాట. ప్రకాశవంతముగా ఉండే స్థలం. మహాత్ములు కూడా బ్రహ్మవర్చస్సుతో ప్రకాశమానులై ఉంటారు.
నిరంతరముగా వారి సోహం యొక్క ఆశ్రయముతో బ్రహ్మావలోకనం చేస్తూ ఆత్మావలోకనం చేస్తూ శివతత్వములో చేరిపోయి ఉండేటువంటి వారు కాబట్టి వాళ్ళు శివోహం 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 అని చెప్పి అంటూ ఉంటారు. ఇది కాబట్టి దేహం నాహం సోహం శివోహం అంటారు. దేహం నాహం సోహం శివోహం. అది మహాత్ములు చెప్పేదేమో శివోహం అని చెప్పని అంటారు, మనం చెప్పేదేమో దేహోహం అంటాం. మేమంతా దేహం అని చెప్పని అంటారు. అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరయ్యా నువ్వు, అహం దేహ అంటాడు వీడు. అజ్ఞానంలో ఉన్నటువంటి వాడు ఏమంటాడు, అహం దేహ అంటాడు. అది మహాత్ములు అయితే ఏమంటారు, అహం శివ శివోహం శివోహం అంటారు. ఏ మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వా న చగ్రాన నేత్రే న చవ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానందరూప శివోహం శివోహం. న మృత్యుర్న శంకా న మే జాతి వేద పితా నైవ మే నైవ మాతా న జన్మ న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్య చిదానందరూప శివోహం శివోహం. ఏమి న మే జాతి వేద పితా నైవ మే నైవ మాతా న జన్మ న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్య. ఈ ప్రకారంగా ఆ శివతత్వాన్ని పొంది ఉన్నటువంటి వారి యొక్క భావన ఈ ప్రకారంగా ఉంటుంది. కాబట్టి మరి అట్లాగా మహాత్ములు మహాకరణంలో నిలబడి సోహం భావ ధ్యానముతో నివృత్తి మార్గంలో పయనించి ఆ బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొందే విధానం. కాబట్టి ఇది ఈ బ్రహ్మాండ స్థలము శివస్థలము అని చెప్పని ఈ బ్రహ్మాండ స్థలమునందే ఓంకారము ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ అకార ఉకార మకార అర్ధమాత్ర. ఇది ఓంకారం అన్నమాట. ఇదే బ్రహ్మ విష్ణువు రుద్రుడు పరబ్రహ్మ శుద్ధ బ్రహ్మము మనస్సు బుద్ధి అహంకారము చిత్తము ప్రత్యేగాత్మ. ఏమిటి ఏమిటట, మనస్సు బుద్ధి అహంకారము చిత్తము ప్రత్యేగాత్మ. కరెక్ట్గా చెప్పింది, ప్రత్యేగాత్మ. ఇది మీకు అర్థం ఉండటం వల్ల అటు అనిపించింది మీకు. సత్వగుణము రజోగుణము తమో గుణము శుద్ధ సాత్వికము తురియాతీతము సాత్వికాతీతము గుణాతీతము స్థూల దేహము సూక్ష్మదేహము కారణదేహము అంత ఆరితీర పిండి కొట్టి తత్వశాస్త్రం అంతా పిండి కొట్టి ఉన్నారంట. చెప్పేది ఏమన్నా అందరూ బాగా తారితేరి విశ్వడు తైయస్సుడు ప్రాజ్ఞుడు ఇక్కడ కూటస్థుడు, ఇక్కడ కూటస్థుడు ప్రత్యేగాత్మ విశ్వడు దయస్సుడు ప్రాజ్ఞుడు కూటస్థుడు ప్రత్యేగాత్మ విరాట్టు హిరణ్యగర్భ అవ్యాకృత పరబ్రహ్మ ప్రత్యేగాత్మ ఓత. మీరేం చెప్పరా, అన్నీ ఆకి చెప్పరా, మీరు గమ్మును కూర్చోవడమేనా? నువ్వు చెప్పు. బ్రహ్మపీఠము తర్వాత బ్రహ్మపీఠము విష్ణుపీఠము రుద్రపీఠము సదాశివపీఠము పరబ్రహ్మపీఠము సదాశివ సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన తూర్పు దక్షిణము పడమర ఉత్తరము దిగాతీతము. తర్వాత ఈ ప్రకారంగా మహానుభావులు చాలా ఇచ్చారు. ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము వేదాతీతము. ఇంకా ఇవి ఈ ప్రకారంగా అకార ఉకార మకార
అర్ధమాత్ర ప్రణవాతీతము. ఈ ఓంకారం అన్నమాట. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని ఆ ఓంకారములో సమస్తము ఇమిడి ఉంటుంది అనే మాటగా చెప్పేది. ఓంకారములో సమస్తము ఇమిడి ఉంటాయి అనేటువంటి మాటకి ఇవన్నీ ఇప్పుడు చెప్పుకున్నటువంటి యొక్క అంశాలు. ఒక్కొక్క దాన్ని అధ్యయనం చేసుకోవాలంటే ఇంకొక సప్తాహం మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు ఇక రేపు గీతాపాలన కాగానే మళ్ళీ అమ్మటే ఎల్లుండి నుంచి సాధన సప్తాహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ చెప్పుకోవాలని చెప్పానంటే ఏర్పాటు చేయమంటారా? భోజనాలు ఉంటాయి మీకు. మళ్ళా ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, నైట్కి మళ్ళీ భోజనాలు కూడా ఏర్పాటు చేస్తాం. కట్టమంటారా? కట్టమంటారా? సరే, ఉమాగారి టికెట్లు క్యాన్సల్. అది అదే అది మళ్ళీ అందరూ సందలు ఆరోపణ చేయలేక మళ్ళా సర్వద్వారాన్ని సంయమ్య మనోహృది నిరుద్య చ మూర్ధని ఆదాయాత్మన ప్రాణ ఆస్థితో యోగధారణ. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ బ్రహ్మ వ్యాహరన్. దాంట్లో అగ్నిర్దేవత అని గాయత్రి మహామంత్రంలో ఇక్కడ వ్యాహరన్ అని చెప్పని అంటారు. వ్యాహరన్ అంటే అధిరోహించడం అని చెప్పి అర్థం వస్తుంది. కనుక సాధకులు ధ్యానములో ఉన్నప్పుడు మరి స్థూల దేహము జాగ్రత్త అవస్థ విశ్వడు, సూక్ష్మదేహము స్వప్నావస్థ తేజస్సుడు, కారణదేహము సుషిప్తి అవస్థ, ప్రాజ్ఞుడు, మహాకరణము, తురీయము, కూటస్థుడు. ఇది అకార ఉకార మకార అర్ధమాత్ర అని చెప్పని సాధకులు ధ్యానములో ఉన్నప్పుడు మరి ఆ యొక్క హంస యొక్క ఆశ్రయంలో ఉన్నప్పుడు ముందుగా స్థూలదేహము జడమవుతుంది అన్నారు. తర్వాత సూక్ష్మదేహము జడమవుతుంది, కారణదేహం కూడా లయమవుతుంది. ఈ మూడు లయమైన తర్వాత మహాకారణం ఉంటుంది. కాబట్టి ఆ మహాకారణమునందు ఉండేటువంటి స్థితి రాగలిగితే యహ ప్రయాతి త్యజందేహం సహయాతి పరమాం గతిం. అటువంటి పరమగతిని పొందే విధానటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా ఓంకారము అనేటువంటిది సర్వాధారమై ఉన్నటువంటిది. అది పరమేశ్వరుడు. ఓంకారం అంటే పరమేశ్వరుడు. ఓంకారం అంటే శబల బ్రహ్మము. ఓంకారం అంటే పరబ్రహ్మము. ఓంకారం అంటే మహాకారణము. ఓంకారం అంటే అర్ధమాత్ర. ఓంకారం అంటే అమ్మవారు, జగన్మాత అన్నమాట. శ్రీకర బ్రహ్మాకారుని ప్రాకటముగా మదిని చేర్చి ప్రణవాకృతితో సోకి నటించి విజ్ఞప్తి నిపాకముగని దాటువాడు భక్తుడు వేమా. శ్రీకర బ్రహ్మాకారుని, అది బ్రహ్మాకార వృత్తి. మనలో ఉంది ఏమిటంటే అనాత్మాకార వృత్తి, అజ్ఞానాకార వృత్తి. కనుక అజ్ఞానాకార అనాత్మాకార వృత్తితోనేమో అందరూ కూడా నిరంతరంగా ఉన్నటువంటి యొక్క విధానము. మహాత్ములైతే బ్రహ్మాకార వృత్తితో ఉంటారు వారు. శ్రీకర బ్రహ్మాకారుని ప్రాకటముగా మదిని చేర్చి ప్రణవాకృతితో సోకి నటించెడి జ్ఞప్తిని పాకము గని దాటువాడు భక్తుడు వేమా. సోకి నటించుట అంటే ఈ మహాకారణములో ఉన్నటువంటి యొక్క హంస సోకి నటించెడి. సోకటం అంటే ఏమిటి? ప్రతిసారి కూడా శ్వాస లోనికి పోయి పరమాత్మను స్పృశించి పరమాత్మను సోకి బయటకు వస్తుంది అన్నమాట. సోకి నటించెడి జ్ఞప్తిని పాకము గన్ని. జ్ఞప్తిని యోగి ఏం చేస్తాడు అంటే ఆ బ్రహ్మమును తాకి, బ్రహ్మమును స్పర్శించి ప్రతిసారి బయటకు వస్తుంది. కాబట్టి అలా బయటకు వచ్చేటువంటి యొక్క శ్వాసను జ్ఞప్తి అంటే దానిని గమనించుట అన్నమాట. దానినే గమనించే విధానముగా. కాబట్టి స్వామివారు కూడా శ్వాసపై నిఘా అని చెప్పినారు. ముక్కు బురకలలో సంచరించేటువంటి యొక్క శ్వాసను గమనిస్తూ ఉండాలి అని కూడా అంటాడు. ఎక్కడ? ముక్కు బురకలలో
సులభంగా అది నాసిక రంధ్రములలో అది గీతలు ఏంటంటే ఏమి ప్రాణాపానవు సమవు కృత్వా నాసాభ్యంతరచారిణవు అని అది కొంచెం అందముగా స్వామిగారు నాసాభ్యంతర, నాస అంటే ముక్కు, అభ్యంతర అంటే లోపల, చారిణవు చరించేటువంటి ప్రాణాపానవు సమవు కృత్వా ఆ ప్రాణాపాన వాయువులను సమముగా చేయరా. సమముగా అంటే అటు ఉచ్ఛ్వాస నిశ్వాస రెండు ఉండకుండగా ఉండటమే సహజ కుంభక స్థితి. దాన్ని ఉదాన స్థితి. ఉదాన స్థితియే బ్రహ్మం అన్నమాట. ప్రాణ అపానములు లేకుండగా ఉన్నటువంటిది సహజ స్థితి, సహజ కుంభక స్థితి. ప్రాణాపానవు సమవు కృత్వా నాసాభ్యంతరచారిణవు యత ఇంద్రియ మనోబుద్ధి ముని మోక్షపరాయణ. మునులై ఉన్నటువంటి యొక్క మహానుభావులు మోక్షపరాయణ, మోక్షం పట్ల అపేక్ష ఉన్నటువంటి వారై వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారని చెప్పని యతేంద్రియ మనోబుద్ధి మనస్సుని ఇంద్రియాలను కూడా చక్కగా స్వాధీనం చేసుకుని ఈ ప్రాణాపానం సమకృత్వ ప్రాణాపాన వాయువులను చక్కగా వాటిని సహజ కుంభక స్థితి, సహజ కుంభక అమనస్కరాజయోగం, ఇది గొప్ప స్థితి అన్నమాట. అది ధ్యానములో చక్కగా వచ్చేస్తుంది. ఏమీ లేదు, నువ్వు కేవలం శ్వాసను గమనిస్తూ ఉంటే చాలు, అంతే. ఇంకేం చేయాల్సిన అవసరమే లేదు. ఓరక ఉండువాడు ఉత్తమ యోగి. ఓరక చూచుచుండువాడ అంటున్నా కృష్ణ పరమాత్మ కూడా. ఓరక చూచుచుండవాడ, ఏం చేయవా, నేనేం చేయను, ఓరక చూచుచుండవాడ అన్నట్లుగా మరి ఆ ధ్యాన విధానంలో ఎలాంటి అలసట లేదు, ఇబ్బంది లేదు, సమస్య లేదు, ఎలాంటి భారం లేదు. ఏముందని చెప్పేసి అని ఇప్పుడు నువ్వు పూజ చేయాలంటే పొద్దున్న లెగవాలి, స్నానం చేయాలి, దుస్తులు ధరించాలి, పూలు కోసుకురావాలి, పండ్లు తేవాలి, మరి ఇంకా అక్కడి నుంచి నీకు అనేకటువంటి ఇక ద్రవ్యములు కావాలి, వస్తువులు కావాలి, నూనె కావాలి, ఒత్తి కావాలి, ప్రమిదలు కావాలి, కర్పూరం కావాలి, అగరబత్తులు కావాలి, అగ్గిపెట్టి కావాలి, అవి కావాలి, ఇవి కావాలి, అన్నీ కావాలి. ఆత్మపూజకి అయితే ఏం కావాలి? ఆత్మపూజకి అంతే. మనసు శ్వాస ఆల్రెడీ ఉందగా, మనసును చాలు. నీ పని మనసును తేవటం. శ్వాస రెడీగా ఉంది, శ్వాస రెడీగా ఉన్నది నిన్ను బ్రహ్మంలో చేర్చడానికి. తేవాల్సింది మనసునే. ఎడకోపోతా ఉన్నది, పట్టుకురా, కూర్చోబెట్టు చాలు. నువ్వు చేయాల్సిన పని ఆ మనసును తీసుకొచ్చి ఆ శ్వాస మీద పెట్టు. ఇది పరమాత్మ చెప్పేటువంటి మాట గీతలో. మయ్యేవ మన ఆదర్శవ మై బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. ఇంత సూక్ష్మం చెప్పండి. నువ్వు నాయందే ఉంటావు, నేనే నీవు, నీవే నేనుగా ఆ బ్రహ్మస్వరూపుడు అయిపోతావు. మోక్షం వచ్చేస్తుంది. చిన్న చిట్క అన్నమాట. సూక్ష్మంలో మోక్షం అన్నమాట. మయ్యేవ మన ఆదస్వ, ఆ మనసును పట్టుకొచ్చి పెట్టు సాలంతరికే. ఇంకా నువ్వు అట్టుపండ్లు పెట్టు, మామిడికాయలు పెట్టు, నైవేద్యం పెట్టు, పులిహోర పెట్టు, చక్కెర పొంగలి పెట్టు, దద్దోజనం పెట్టు, అదే అని చెప్పాడు. నీకేమన్నా ఆయన ఏమన్నా లేదుగా. నీకు ఓపిక ఉంటే చేసుకొని తిను, నాకేం పెట్టాల్సిన అవసరం లేదు. నాకు పెట్టేది ఏంటని చెప్పానంటే మయి ఏవ మన ఆదస్వ మయి బుద్ధి నివేశయ. చాలా మోక్షం, సూక్ష్మంలో మోక్షం అన్నమాట. ఇంతే, ఇంకేం లేదేక అన్నమాట. ఏముందమ్మా, చిన్న చిట్టగా మీకు చెప్తూ ఉన్నాను. అద్దం ఉందనుకోండి, ఈ పక్క తిప్పారు, దాంట్లో కనబడుతుంది చెట్లు, పొట్లు, గోడలు, గీళ్ళు మొత్తం కనబడతాయి కదా. ఇటు తిప్పామనుకో, ఇట్లా తిప్పావు అద్దాన్ని, ఎదురుగా ఉన్న కుర్చీలు, గోడలు, ఫ్యాన్లు, గీళ్ళు మొత్తం దాన్ని కనబడతా ఉంటాయి. ఈ పక్క తిప్పామంటే ఇప్పుడు ఏమవుతుంది? మనమే ఇటు తిప్పితే మనమే, అటు తిప్పితే గోడలు, మిద్దెలు, ఫ్యాన్లు, గీళ్ళు మొత్తం కనపడతాయి. ఇంతే. ఇట్లా ఉన్న అద్దాన్ని అట్లాగా మనస్సు ఈ పక్కకు తిప్పావు, మనస్సుని ఈ పక్కకు తిప్పావు. శబ్దములు, స్పర్శములు, రూపములు, రసములు, గంధములు, ఏడుపులు, దుఃఖాలు, వాళ్ళు వీళ్ళు కొట్టుకోటాలు, నానా రకాలన్నీ గోచరిస్తూ ఉన్నాయి. చూసి అదిరిపోతున్నావు, బెంబెలెత్తిపోతున్నావు, భయపడుతున్నావు, వణికిపోతున్నావు, బీపీ షుగర్ పెరగటం.
నాన్న అవసరించి పడతా ఉన్నాయి. ఇడి తిప్పిన మనస్సుని అద్దాన్ని ఈ పక్క తిప్పావనుకో నీవే ఎట్లా ఉంటావు? బ్రహ్మానంద స్వరూపుడవై, ఆత్మస్వరూపుడవై, సుఖస్వరూపుడవై, శాంత స్వరూపుడవై ఉండే విధానమే కదా. పెద్ద కష్టమా? ఎట్లా తిప్పి ఉన్న దాన్ని ఎట్లా తిప్పడం కష్టమా చెప్పండి? ఎట్లా ఉన్న మనస్సుని ఎట్లా తిప్పడం కష్టమా? ఏమన్నా కష్టమా చెప్పండి. చెప్పి నేను పొద్దున్న లెగిసి నువ్వు పూలు కోసుకొచ్చి టెంకాయలు బట్టు కోసుకుని నైవేద్యం చేసి పులిహోర చేసి చక్కెర పొంగలు చేసి అవి ఇవి అన్నీ పట్టుకోవచ్చు. నానా తంటాలు పడేటువంటి దానికంటే ఇట్లా కూర్చున్నావా, అద్దం తిప్పావా, వెనక్కి ఆత్మస్వరూపం దర్శించుకున్నావా, బ్రహ్మానందంలో మునిగిపోయావా? చూడండి ఎంత సులభమో మీకు చెప్పిన విషయం. ఎంత సులభము అనే మాట కూడా నేను చెప్పింది కాదు, రాముడే స్వయంగా సీతారామాంజనేయంలో అది చెప్పుకొచ్చాడు. ఎంత సులభం అనేటువంటి మాటకు కూడా ఆయన గారు నాకంటే బాగా చెప్పాడు. విన్నాడు, అర్థం చెప్పే కదా మీకు. నాకంటే కూడా ఇంకా సులభ విధానంగా చెప్పుకొచ్చాడు. చెలువగ పువ్వులు జీరుట కంటెన్, బొలుపుగ కన్నుగవ మోయుట కంటెన్, అనువగు ఈ అమనస్క పదం బే సులభము సూక్ష్మము సౌఖ్యము వత్స. అయ్యా ఆంజనేయ, రామచైతన్యన్న నీకు అర్థం చూపించట్లా అట్లా కాదు, కానీ నేను చెప్పే మాట విను కొంచెం. చెలువగ పువ్వులు చెలువగ పువ్వులు జీరుట కంటెన్. ఒక మల్లె పువ్వు గిల్లాలంటే ఎంత కష్టం చెప్పమ్మా. దాన్ని తాళ్ళేసి మోకులేసి బాగా బిగిచి ఒరే నులాగరా అని అనాలా ఏమన్నా పిల్లకాయలతో? లేదు కదా. ఎట్లా అంటే చాలు తొనిగిపోతుందా మల్లె పువ్వు, గులాబీ పువ్వు ఎట్లా అంటే చాలు, పెద్ద కష్టం కాదు. ఒకవేళ ఆ గిల్లాలంటే కొంచెం ఓపిక లేక శక్తి లేక అనుకోవచ్చు. కన్నుగవ మోయుట కంటెన్, రెప్పవాల్చాలని చెప్పానంటే ఇప్పుడు పువ్వు గిల్లాలంటే ఆడదాకా పోవాలి, చెట్టు దాకా పోవాలి, గిన్నె పట్టుకోవాలి, దానికి చూడాలి, గిల్లాలి, కొంచెం ఓపిక లేని వ్యవహారం కాబట్టి ఆడదాకా పోవడం కూడా కష్టం కాబట్టి కూర్చొనే ఉండు. రెప్పవాల్సు ఎంత కష్టం. కన్నుగవ మోయుట కంటెన్, కన్నులు మూయటం కంటే కూడా కష్టం ఇంక లోపల ఇంకోటి ఉందా? ఇంకోటి ఉందా చెప్పండి. కన్నుగవ మూయుట కంటెన్, ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆడించుట కంటెన్. మరి రెప్పలు వాల్చాలంటే కూడా కొంచెం శ్రమ పడవచ్చు అన్నమాట. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆడించాలంటే అంతకంటే సులభము సౌఖ్యము సూక్ష్మము వత్స. పువ్వు గిల్లటం కంటే రెప్ప వాల్చడం కష్టం. రెప్ప వాల్చడం కంటే శ్వాస లాగటం మహా కష్టమా? లేదు కదా. పువ్వు గిల్లటం కంటే రెప్ప వాల్చడం సులభం. రెప్ప వాల్చడం కంటే శ్వాస ఆడించడం చాలా సులభం అన్నమాట. ఆయన చెప్పిన ఉదాహరణలు నలువగు ఈ అమనస్క పదం బే సులభము సూక్ష్మము సౌఖ్యము వత్స. అందువల్ల ఇంత సులభముగా ఉన్నటువంటి దానిని మనం కష్టంగా భావించుకుని దూరంగా పోతున్నటువంటి పరిస్థితి చేయగలిగితే నీకు ఇక్కడే ఎప్పుడే మోక్షం ఇహైవ ఫలమస్నుతే అన్నాడు పరమాత్మ కూడా. కాబట్టి ప్రకారముగా మరి మహాకారణమునందు ఉన్నటువంటి విధానములో వాళ్ళు మహాత్ములు మరి ఆ యొక్క యోగ ధారణ చేసి ఈ యొక్క ఓమిత్యేకాక్షరం అన్నట్లుగా ఓం అనేటువంటి విధానములో అకారము ఉకారము మకారము అర్ధమాత్రక కనుక ఆ మూడింటిని కూడా దాటగలిగితే పరం యాతి, వాళ్ళు పరం పదాన్ని చేరుకుంటూ ఉన్నారని చెప్పేసి ఇదే మూలం. మీకు భగవద్గీతలో చెప్పేటువంటి యొక్క అంశం చాలా గొప్ప ధారణాంశాన్ని చెబుతూ ఉన్నాడు. సర్వద్వారాన్ని సంయమ్య మనోహృతి నిరుధ్య చ మూర్ధని ఆదాయాత్మన ప్రాణ ఆశ్చితో యోగధారణ. మూర్ధిని ఆ మూర్ధ భాగంలో
ఆత్మనః ప్రాణం, మనస్సుని ప్రాణమును రెండింటినీ కూడా లయింపజేసినట్లయితే, ఆస్థితః ఉంచినట్లయితే దానిని యోగధారణ అని చెప్పని అంటారు. కాబట్టి ధ్యానము అనేటువంటి యొక్క మాటకు చాలా సందర్భాలలో పరమాత్మ భగవద్గీతలో ఈ రెండూ చెప్తాడు. మూర్ధని ఆదాయ ఆత్మనః ప్రాణం, మనస్సుని ప్రాణం రెండూ కూడా భగవంతునికి నువ్వు నివేదన చేయాలి, అర్పించేయాలి రెండూ కూడా. మచ్చిత్త మద్గత ప్రాణాః బోధయతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ తుష్యంతి చ. నాయందే ఉండి వాడు తుష్యంతి సంతోషపడుతూ ఉన్నాడు, రమంతి చ రమిస్తూ ఉన్నాడు, ఆనందపడుతున్నాడు అన్నమాట. ఎందులో ఆనందపడుతున్నాడు? మచ్చిత్త మద్గత ప్రాణాః, మత్తు నాయందు తన చిత్తాన్ని నాలో లయింపజేశాడు. మద్గత ప్రాణాః, ప్రాణమును కూడా నాలో లయింపజేశాడని చెప్పినటువంటి యొక్క అర్థం. కనుక ధ్యానములో మనస్సుని ప్రాణమును భగవంతునికి సమర్పించిన విధానమే దీన్ని మంత్ర పుష్ప సమర్పణం అని కూడా మనకి చెప్పుకొచ్చామట అన్నమాట. మంత్ర పుష్ప సమర్పణము. పూజ అంతా అయిపోయిన తర్వాత అందరూ నిలబడి ఆ చేతిలో అక్షతలు పెట్టుకుని పుష్పాలు పెట్టుకుని సహస్రశీర్ష పురుష సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభవం విశ్వం నారాయణ దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమా నిత్యం విశ్వం నారాయణగం హరిం విశ్వమేవేదం పురుషస్ విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతం శుభమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం అని చెప్పని ఈ ప్రకారముగా ఆ మంత్రం అంతా కూడా చదివి చివరికి అన్నీ అయిన తర్వాత మంత్రపుష్పం చదివిన తర్వాత మంత్రపుష్పం సమర్పయామి. మంత్రపుష్పం సమర్పయామి అనగానే ఇక పూజ సమాప్త అన్నమాట. మంత్రపుష్పం సమర్పించామా పూజక సమాప్త అయిపోతుంది. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మానం సంభవాన్ అని మంత్రాలు చెప్పేసేసి దండం పెట్టేసేసి తీర్థప్రసాదాలు స్వీకరించేసి ఏదన్నా మంచిగా చేస్తే బ్రహ్మాండంగా అందరూ కూడా తుష్టిగా కూర్చుని ఆ పులిహోరు గుగ్గిళ్ళు ఇంకా శనగలు గినగలు మొత్తం ఉంటాయి కదా, తినేసేసి స్వామి నమస్కారం పెట్టి వెళ్ళిపోవటం అవుతుందన్నమాట. అందువల్ల ఈ ప్రకారం పూజ అంతా అయిపోయిన తర్వాత మంత్రపుష్పం సమర్పయాలనే దాంతో పూజ అయిపోయింది, ఇక మొత్తం అయిపోయినట్లే. ఇక అట్లా మనలో కూడా ఏంటంటే ఈ ధ్యానములో ఉన్నప్పుడు ఈ ధ్యానపరులో కూడా సర్వద్వారాన్ని సంయమ్య మనోహృది నిరుధ్యచ మూర్ధనియాదాయాత్మన ప్రాణ ఆస్థితో యోగధారణ అని చెప్పి అన్నప్పుడు ఇది ఆత్మపూజ, అదంతా దేవతా పూజ. విష్ణుఆలయం కావచ్చు, అమ్మవారి ఆలయం కావచ్చు, అయ్యప్ప స్వామి ఆలయం కావచ్చు, ఆంజనేయ స్వామి ఆలయం అవన్నీ కూడా దేవతా సంబంధ ఆరాధనలు. ఈ దేహం అనేటువంటి యొక్క దాంట్లో చేసేటువంటి యొక్క పూజ బ్రహ్మ పూజ, ఆత్మ పూజ, పరమాత్మ పూజ, ఈశ్వరారాధన. ఇది ఎక్కడ చేసేది ఈ దేహమే దేవాలయం. ఈ దేహమనే దేవాలయంలో చేసేటువంటిది ఆత్మారాధన. కాబట్టి ఇట్టి ఆత్మారాధనలో ఉన్నప్పుడు ఏమవుతుందని చెప్పనంటే క్రమంగా పృథివీ పంచకము కర్మేంద్రియాలు ముందు లయమవుతాయి, జల పంచకం శబ్దాది దృశ్యాలు లయమవుతాయి, అగ్ని పంచకం శ్రోత్రాది ఇంద్రియాలు లయమవుతాయి, వాయు పంచకం పంచవాయువులు లయమయ్యే విధానంగా మీకు ధ్యానంలో చెప్పుకొచ్చే అంశం. కాబట్టి ఈ ప్రకారంగా మొత్తం లయమైపోయే విధానంలో పోగా చివరికి ఏమవుతుంది? మంత్రము పుష్పము. పుష్పము అంటే బుద్ధి, మంత్రము అంటే శ్వాస. పుష్పము అంటే బుద్ధి, మంత్రము అంటే శ్వాస అన్నమాట. కాబట్టి శ్వాసనే ఆత్మమంత్రస్య హంసస్య పరస్పర సమన్వయాత్ యోగేన గతకామానాం భావన బ్రహ్మశక్ష్యతే అని పరమాత్మ ఉత్తర గీతలో చెప్పినటువంటి యొక్క అంశం అన్నమాట. ఆత్మమంత్రస్య హంసస్య, హంస అనేటువంటిది ఆత్మమంత్రం. కనుక ఆ మంత్రం ఉంటే అన్ని మంత్రాలు మీకు వచ్చే అవకాశం ఉంటుంది. శ్వాస లేకుండా మాట్లాడతారేమన్నా? ఓం నమో నారాయణాయ శ్వాస ఆపి అనండి. శ్వాసను ఆపి ఓం నమో నారాయణ అంటారా? శ్వాసను ఆపి ఓం నమ శివాయ అంటారా? లేదు. ఒకవేళ శ్వాస ఆగిన తర్వాత అంటారా ఏమన్నా?
మే మే స్వామి మేము శ్వాసను ఆపి అనలేం కానీ ఆగిన తర్వాత అంటామని. ఏ మాట రావాలన్నా, ఏ మంత్రం రావాలన్నా, వేద వచనాలు రావాలన్నా, వేద వాక్కులు రావాలన్నా, ఉపనిషద్ వాక్కులు రావాలన్నా 108 ఉపనిషత్తులు, 18 అధ్యాయాల భగవద్గీత, యోగ వాసిష్టము, వేదమంత్రములు, ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం, అధర్ణ వేదం, సమస్త వేదములు, 4 వేదములు, షట్ శాస్త్రములు, షట్ దర్శనాలు, న్యాయ వైశేషిక యోగ సాంఖ్య ఉత్తరమీమాంస పూర్వమీమాంసాది షట్ దర్శనాలు, షట్ శాస్త్రములు, 4 వేదములు, భగవద్గీత, 108 ఉపనిషత్తులు. నువ్వు ఏదన్నా కానీ కాక పలకాలని చెప్పనంటే శ్వాస లేకుండా పలకవచ్చు. లేదు కదా. కనుక ఏ వాక్యమైనా శ్వాస నుండే రావాల్సి ఉంటుంది. కాబట్టి ఇది మంత్రము, మూల మంత్రము, ఓంకార మంత్రము అన్నాడు. మాటలుడుగకున్న మంత్రం ఉదురుకదు, మంత్రముడుగకున్న మనసు నిలువదు, మనసు నిలుపకున్న మరి ముక్తి లేదయా విశ్వదాభిరామ వినురవేమ. మాటలుడుగకున్న మంత్రంబు దొరకదు. మాటలు ఉడగాలి, మాటలు ఆపాలి. ఆపితే అప్పుడు నీకు మంత్రం దొరుకుతుందన్నమాట. ఏడాపేది? ఎక్కడ ఆపుతారు? లొడలో ఉపన్యాసం ఆపాను అంటే గందరగోళమే కాదు సంబంధం. ఈ విధంగా మనకి మాటలలో బాగా మునిగిపోయాం. మాటలు, వాక్కును కట్టేయాలి. ఆ వాక్కును కట్టేసిన వాడే ముని. మునికి మోక్షపరాయణ అన్నారు. మునిహి ఎందుకన్నాము అంటే వాచం యమః మునిహి, వాక్కుని నియంత్రణ చేసినటువంటి వాడినే ముని అని చెప్పని అంటారు. కాబట్టి కొంతైనా వీళ్లకు కాస్త ఆ యొక్క వాక్కు నియంత్రణ రావాలని చెప్పే ఉద్దేశంతో ఏకాదశి పూట మౌనము అనేదిగా ఏర్పాటు చేసుకుంటారు. ఏమండి ఈ పూట ఏకాదశి అండి, మేము మాట్లాడమండి, రేపురా చూద్దాం సంగతి ఏమిటో అన్న విధానంలో ఆ పూట మాత్రం పలక మీద రాసి, పుస్తకం మీద రాసి, ఇప్పుడు మౌనం అండి, మాట్లాడే విధానాలు లేవు అని చెప్పని అంటూ ఉంటారు. ఆ పూట ఎట్లాగో ఉంటారు. తెల్లారిని చూడండిక ఆ పూట ఈ పూట మొత్తం వడ్డీ చక్కెర వడ్డీతో కూడా మొత్తం వచ్చే విధానం కనుక. కాబట్టి చాలా వరకు మనకి గందరగోళం అంతా వాక్కు వల్లే వస్తూ ఉన్నది. మౌనేన కలహం నాస్తి అన్నారు. ఒక వాక్కు కనుక అదుపులో ఉన్నట్లయితే ఏ గొడవ ఉంటుంది ఇంట్లో. అందుచేత ఏంటంటే మీరు ఒక నియమం పెట్టుకోండి. అయ్యవారు ఈ పూట మౌనంగా ఉంటే అమ్మగారు రేపు మౌనంగా పెట్టుకోవాలి. ఒక పూట ఆయన మౌనం, ఒక పూట అమ్మగారు మౌనం, మళ్ళీ తెల్లారితే ఆయన మౌనం, తెల్లారితే ఈయన మౌనం. అట్లా పెట్టుకోండి. మీ గృహాలలో గొడవలు ఉంటే నన్ను అడగండి కావాలంటే. నశ్రేయ నియమం వినా, నశ్రేయో నియమం వినా అన్నారు కదా. నియమము లేక ఉండగా ఉంటే శ్రేయస్సు ఉండే అవకాశాలు లేవు. అందుచేత మీరు ఇదిగా పెట్టుకోండి. మీకు ఎంతో పుణ్యం కూడా వస్తుంది. ఈ పూట పుణ్యం అంతా అమ్మగారిది, రేపంతా పుణ్యం అయ్యగారిది. ఏ పూట మౌనం ఉంటే ఆ పూట పుణ్యం వాళ్ళదే. ఇద్దరు మౌనం ఉంటే ఇద్దరికి పుణ్యం వచ్చేస్తుంది. మనం ఒక్క వాక్యం నియమించలేకపోతున్నామే, ఇంకెడగబోతాం. ఇంకా చెప్తారే సామెత ఒకటి, ఉట్టెక్కలేనమ్మా స్వర్గానికి పోతుందా అని చెప్పిన సామెత ఒకటి లోకంలో ఉన్నది. కనుక పంచకరణంలో చూస్తే చివరిది ఈ యొక్క వాక్ అనేటువంటిది. పృథ్వీ పంచకంలో వాక్కు కదా ఉండేది. ఆకాశ పంచకంలో జ్ఞాత, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. వాయు పంచకంలో వ్యాన, ఉదాన, సమాన, ప్రాణాపానములు. అగ్ని పంచకంలో శ్రోత్ర, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రాణం. జల పంచకము శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము. పృథ్వీ పంచకములో వాక్కు, పాణి, పాదము, గుహ్యము, వాయు. శుద్ధ బ్రహ్మం ఎక్కడున్నది? నువ్వు ఎక్కడున్నావు చెప్పు. ఎక్కడ?
శుద్ధ బ్రహ్మము, శబల బ్రహ్మము, అవ్యక్త ఎక్కడమ్మా మీరు అందే? శుద్ధ బ్రహ్మము, శబల బ్రహ్మము. ఎప్పుడు పోయేది? దీన్ని కట్టేయగలరా? మీ వల్ల అవుతుందా? 4 చెప్పారంటే అవి కూడా ఉపయోగించండి. ఒకదానికి తటాలు పడతా ఉన్నారు. ఇక 4 ఉపయోగించండి. అసలు ముఖ్యంగా అమ్మగారులే కట్టేయాలి. చాలా గొడవ అమ్మగారి నుంచే వచ్చేది. ఊరుకోరుక నేను తట్టుకొని దండం పెట్టేసి సరేనమ్మా అట్లాగే నీ ఇష్టం నేను పోతున్నా అంటాడు. ఇది గమనించుకోండి. వాక్కు నియంత్రణ. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయతు స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. పరమాత్మ కూడా గమనించి 3 తపస్సులు పెట్టేసేసాడు. వాక్కు తపస్సు, శారీరక తపస్సు, వాక్కు తపస్సు, మానసిక తపస్సుగా 3 పెట్టేశాడు అన్నమాట. ఏమి దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవం అహింస బ్రహ్మచర్యం అహింసా చ శారీరం తపః ఉచ్యతే. ఇది ఒక తపస్సు, మీరు రాసి పెట్టుకోవాలి. కనీసం మీ ఇంట్లో 3 తపస్సుల యొక్క అంశముగా ఒక బోర్డు మీద చక్కగా లామినేషన్ చేసుకుని శారీరక తపస్సు, వాచక తపస్సు, మానసిక తపస్సు అని చెప్పేసి ఈ 3 రాసి పెట్టుకోండి. భగవద్గీతలో 701 శ్లోకం పక్కన పెడదాం. కనీసం ఈ 3 శ్లోకాలను పాటిద్దాం. రేపు మీరు రండి, మీకు ఈ 3 శ్లోకాలు మీకు చక్కగా రాసేస్తాను. మీ గృహంలో పెట్టుకుని ఉదయం లెగవగానే ఆ శ్లోకాలకు నమస్కారం పెట్టి దండం పెట్టి ఒకసారి చదువుకొని ఈ 3ని ఈ పూట పాటిస్తా అని చెప్పేసి ఆ 3 పాటించండి. మీ జీవితం బంగారపు జీవితం అయిపోతుంది, ఆనందకర జీవితం అయిపోతుంది, భగవత్ ప్రాప్తికి దగ్గరగా అయిపోయే విధానం ఏర్పడుతుంది. ఆత్మానందంలో మునకలివచ్చు, మీరు చక్కగా తరించవచ్చు. ఈ 3 పాటిస్తే చాలు. రాసి పెట్టుకోండి. కావాలంటే ఏమి దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవం బ్రహ్మచర్యం అహింసా చ శారీరం తపః ఉచ్యతే. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయతు స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. మనః ప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ భావ సంశుద్ధి ఇత్యేతత్ తపో మానస ఉచ్యతే. ఇవి త్రికరణములు అన్నారు. త్రికరణ శుద్ధిగా అన్నాడు హనుమాచార్యుల వారు. కాబట్టి ఈ ప్రకారముగా స్థూల శరీరము కాయక వాచక మానసిక అని చెప్పాను కదా. ఈ 3 మీద స్వామివారు 3 శ్లోకాలు ఇచ్చాడు. కాయక వాచక మానసిక త్రికరణములు అనే దాని మీద స్వామివారు భగవద్గీతలో 3 శ్లోకాల రూపకంగా అంశం తెలియజేశాడు. ఇవి మాత్రం ముఖ్యంగా రాసి పెట్టుకోండి. 2 మాత్రం, ఈ 3 రాసి పెట్టుకోండి. ఇంకొక కావాలి, ఇంకో 2 కూడా మీకు ఇస్తానన్నమాట. ఇంకొక 2 శ్లోకాలు కూడా ఉన్నాయి పరమాత్మించినవి. ఏమిటని చెప్పనంటే యజ్ఞదాన తపఃకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషినాం అనేది కూడా చాలా మంచి శ్లోకం ఇది. యజ్ఞదాన తపఃకర్మ నత్యాజ్యం వదలమాక యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషినాం.
నీ వ్యక్తిత్వమును బాగు చేస్తుంది, మనస్సుని శుద్ధం చేస్తుంది, లోన ఉన్న కర్మవాసనలను తొలగింపజేస్తుంది, పాపరాశిని నశింపజేస్తుంది, పరమాత్మ కృపకు పాత్రులను చేస్తుంది, దైవానికి దగ్గర చేస్తుంది. ఈ జన్మలోనే మోక్షం పొందేట్లుగా సహకరించే విధానముగా ఉన్నటువంటివి ఈ మూడు: యజ్ఞము, దానము, తపస్సు అనేటువంటివి. నత్యాజ్యం వదలమాకని స్వామివారు గట్టిగా చెప్పారు. యజ్ఞోదానం తపశ్చైవ పావనాన్ని నీ యొక్క జీవితం పావనమవుతుంది, మనస్సు పావనమవుతుంది, వ్యక్తిత్వం పావనమవుతుంది, జన్మ పావనమవుతుంది, తరిస్తుంది అనేటువంటి విధానముగా శ్లోకంలో స్వామి చెప్పేటువంటి యొక్క మాట. ఇంకోసారి ఏమన్నాడు? త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనం ఆత్మనః కామః క్రోధః తదా లోభః తస్మాత్ ఏతత్తు త్రయం త్యజేతు అని అక్కడేమో వదిలిపెట్టబ్బాయ్ అన్నాడు, ఇక్కడేమో వదిలిపెట్టమాక అన్నాడు, అక్కడేమో వదిలిపెట్టు అనే మాట దాంట్లో వస్తున్నమాట. త్యజేత్ అంటే వదిలిపెట్టు, నత్యాజ్యం అంటే వదిలిపెట్టమాక. వదిలిపెట్టమాక అన్నటువంటి ఏమిటి? కామ క్రోధ దదా లోభ, ఈ మూడు కూడా వదిలిపెట్టమాక. అంతేనా? చూడు పర్వం చెప్పేసింది, వదిలిపెట్టమాక ఈ మూడింటిని కూడా. యజ్ఞదాన తపఃకర్మ త్యజేతు, ఆ మూడింటిని కూడా వదిలిపెట్టేయి అన్నాడు లేదా? ఏమన్నాడు? యజ్ఞము, దానము, తపస్సు వదలమాక అన్నాడా? వదులు అన్నాడా? యజ్ఞము, దానము, తపస్సు వదలమాక అన్నాడా? వదలమన్నాడా? వదలమాక అన్నాడు. కామ క్రోధ లోభ ఈ మూడు కూడా వదలమాక అన్నాడు, వదిలిపెట్టమన్నాడు. అది కనుక ఈ ప్రకారంగా స్వామివారు చెప్పింది ఏమిటంటే, వదలమాక అన్నవి మనం పట్టు కూర్చున్నాము, వదిలిపెట్టు కూర్చున్నాము. వదిలిపెట్టమన్నటువంటి ఏమో మనం అంతా కూడా రివర్స్ కదా. వాళ్ళు ఏం చెప్తాయో చూస్తే మనం ఓహో అట్లాగా, అట్లా మేము చెయ్యం, ఎట్లా చేస్తామని చెప్పి అనగా, ఏవైతే వదిలిపెట్టమాక యజ్ఞము, దానము, తపస్సు మూడు వదలమాక అన్నటువంటివి ఉన్నాయో ఆ మూడు పక్కన పారేశాం. ఏవైతే వదిలిపెట్టు అని చెప్పి అన్నాడు, కామ క్రోధ లోభ అని అన్నాడు, అవి మాత్రం చక్కగా భద్రపరుచుకొని ఇంట్లో పెట్టుకున్నాం. కామ క్రోధ తదా లోభ, కామ క్రోధ తదా లోభ అన్నమాట. మూడు. క్రోధం వదిలిపెట్టారా ఉన్నదా? వదిలిపెట్టారా ఉన్నదా? సమయం రావాలి కానీ అప్పుడు చూపించము, సమయం రావాలి కానీ చూపించము అప్పుడు మనం. అది కనుక ఆ ప్రకారంగా వదిలిపెట్టమన్నటువంటి ఏమో గట్టిగా పట్టుకోవటమైంది, పట్టుకోమన్నటువంటి ఏమో యజ్ఞము, దానము, తపస్సు మూడు కూడా పక్కన పెట్టేసినటువంటి దానము. ఇవి కూడా మనకు శ్రేయస్సును కలగజేసే విధానముగా ఉన్నటువంటి శ్లోకాలు కాబట్టి ఈ రెండింటినీ కూడా భద్రపరుచుకోండి, చక్కగా వాటిని డెప్త్లో పెట్టుకోండి. మన కళ్ళ ముందు మెదిలెట్లుగా ఒక పటం మీద రాసుకొని పెట్టుకోండి. మళ్ళీ మర్చిపోతాం, ఈ పూట విన్నారు, రేపొద్దున ఏం చెప్పారంటే ఏమనండి అని చెప్పని అంటారు. మళ్ళీ రేపొద్దున కావాలా? ఆ గేటు దాటితే చాలు, శాంతి మంత్రం చెబితే చాలు, ఏం చెప్పారో అమ్మగారు పోతా ఉన్నది, అది ఆదరా బాదరా ఆయన వస్తూ ఉన్నాడు. అమ్మ ఇప్పుడు నేను రాలేకపోయాను, స్వామిగారు ఉపన్యాసం చెప్పారని చెప్పి అన్నారు కదా, ఏం చెప్పారు? అయ్యా జనం మాత్రం లెగవలేదు, అట్లా కూర్చున్నారు అని చెప్పిన అన్నది. అదే ఏం చెప్పారని చెప్పేసి అని బ్రహ్మాండంగా చెప్పారు. అయ్యా బదలైపోయింది బ్రహ్మాండం అంతా కూడా, అద్భుతంగా ఉంది. అదే నమ్మ ఏం చెప్పారని రాలేకపోయాయి కూడా, ఏం చెప్పారంటే ఊరికి పెడతారు, ఓ అక్కడ స్వామి ఉన్నాడు చెప్పు, ఎడ జ్ఞాపకాలు ఉన్నాయి ఏమి. కనుక ఈ తాత్విక అంశములు మనం గట్టిగా పట్టుకుంటే ఉంటాయి తప్ప ఉండవు. ఈ దేవతామూర్తులు, భగవద్గీత శ్లోకాలు దేవతామూర్తులు, భగవంతుని యొక్క అంశములు దేవతామూర్తులు. ఆ దేవతామూర్తుల్ని మనం పట్టుకుంటే ఉంటాయి. అదే భూతాలైతే దెయ్యాలైతే మనం పట్టుకోవాలా?
అయ్యే వచ్చి పట్టుకుంటాయి, వదలమన్నా బదలవయ్యి. కనుక ఇవి దేవతామూర్తులు, ఉపనిషత్తులు, భగవద్గీత, భగవత్ సంబంధ వాక్కులు ఇవన్నీ కూడా దేవతామూర్తులు కాబట్టి మనం వాటిని గట్టిగా పట్టుకుంటే ఉంటాయి తప్ప లేకుంటే ఉండవు, గుర్తు ఉండవు. చెప్పారు స్వామిగారు, బాగా చెప్పారు, ఎన్నెన్నో చెప్పారు. ఏం చెప్పారమ్మా? ఎన్నెన్నో చెప్పారు మొత్తానికి. కనీసం ఇవన్నా ఇప్పుడు చెప్పిన 3 శ్లోకాలు చెప్పండి. ఏం చెప్పాను? 3 శ్లోకాలు. నువ్వు ఆగు, నీకు వచ్చి నువ్వు చెప్పమ్మా. 3 శ్లోకాలు చెప్పారు కదా ఇప్పుడు. 3 శ్లోకాలు చెప్పారు ఇప్పుడు. చెప్పు శ్లోకాలు. సరే ఆలోచించుకో నువ్వు. ఇంకెవరు చెబుతారు మీలో? కనీసం ఈ 3 నేర్చుకోండి. 18 అధ్యాయాలు. 18 అధ్యాయాలు. ఎన్ని? 18. అది పేర్లు ఏంటి చెప్పండి. అది పేర్లు ఏమిటి చెప్పండి. ఒక్కొక్క అధ్యాయంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, ఏమిటి ఆ శ్లోకాలు? ఆ శ్లోకాలు చెప్పండి, అవసరం లేదు. 18 అధ్యాయాల పేర్లు ఏమిటి? సరే, ఈ పూట మీకు చెప్పిన అంశాలలో 18 అధ్యాయాల పేర్లు మీరు చక్కగా కంఠస్థం చేసి నేను రేపు వచ్చే వార్షికోత్సవానికి అప్పచెప్పాలి నాకు. రేపు వచ్చే జనవరిలో 19, 20, 21 వార్షికోత్సవాలు. ఆనాటికి మీరు అందరూ కూడా 18 అధ్యాయాల పేర్లు నాకు అప్పచెప్పాలి. అదొక అంశం. విషాదయోగము, సాంఖ్యయోగము, కర్మయోగము, జ్ఞానయోగము, కర్మ సన్యాస యోగము, ఆత్మ సంయమ యోగము, విజ్ఞాన యోగము, అక్షర పరబ్రహ్మ యోగము, రాజవిద్య రాజముఖ్య యోగము, విభూతి యోగము, విశ్వ సందర్శన యోగము, భక్తి యోగము, క్షేత్రజ్ఞ విభాగ యోగము, గుణత్రయ విభాగ యోగము, పురుషోత్తమ ప్రాప్తి యోగము, దైవాసుర సంపత్తి విభాగ యోగము, గుణత్రయ విభాగ యోగము, దైవాసుర సంపత్తి విభాగ యోగము, శ్రద్ధాత్రయ యోగము, మోక్ష సన్యాస యోగము, ఆ తర్వాత గీతా మహాత్మ్యము, ఉత్తర గీత, ఉద్ధవ గీత, వశిష్ఠ గీత, అష్టావకర గీత, రామగీత, అంత లెక్క వద్దులే, ఉన్న గీత పోతుంది. అవన్నీ పెట్టుకుంటే వల్ల ఉన్న గీత పోతుంది. కాబట్టి ఏంటంటే మీకు రామగీత ఉన్నది, వశిష్ఠ గీత ఉన్నది, అష్టావకర గీత ఉన్నది, ఉద్ధవ గీత ఉన్నది, తులసి గీత ఉన్నది, గాయత్రి గీత. నా వద్ద 100 గీతలు ఉన్నాయమ్మా, కావాలంటే మీకు ఇస్తాను. అయిపోతే పీడిఎఫ్ ఫైల్స్ నా దగ్గర 100 గీతలు ఉన్నాయి. మీరు కొన్ని చెప్పారు, 100 గీతలు ఉన్నాయి మొత్తం. అవన్నీ వద్దు, అవన్నీ పెట్టుకోమాకండి. ఒక్క గీత వచ్చి చాలు మీకు. ఒక్క గీత వచ్చి చాలు మీకు. కనుక భగవద్గీతలో 18 అధ్యాయాల పేర్లు కంఠస్థం చేయండి, పుణ్యం వస్తుంది మీకు. చక్కటి పుణ్యం వస్తుంది. 18 అధ్యాయాలు, 18 పేర్లు స్వయంగా స్వామివారు చెప్పారు కదా. వైకుంఠవాసుడు భూలోకానికి వచ్చి చెప్పి వెళ్ళాడు. ఆయన చూస్తూ ఉన్నాడు. ఎవరైనా కనీసం పేర్లు చెబుతారా అని చెప్పి వైకుంఠం నుంచి ఆయన చూస్తూ ఉన్నాడు. ఏమమ్మ లక్ష్మి, ఎవరైనా చెప్పారు నీకేమన్నా ఏకాకి చెబుతారయ్యా? వచ్చిన కాడిని ధనకనక వస్తు ప్రాప్తిరస్తు, ఇష్టకామార్థి ఫలసిద్ధిరస్తు, అష్టైశ్వర సిద్ధిరస్తు, ఇవి కొనటమే తప్ప నీ గీత ఎవరు మాట్లాడలేని చెప్పండి అమ్మగారు. గుడికాడికి పోయినప్పుడైనా స్వామి నువ్వు చెప్పావు కదా విషాద యోగము, సాంఖ్యయోగము, కర్మయోగము, జ్ఞానయోగము అని చెప్పావనుకో అని పరవశించిపోతాడు స్వామివారి పైన వైకుంఠంలో ఉండి. అక్కడికి పోతే గీత ఏడున్నది? అమ్మవారికి కనబడుతున్నది. అమ్మ మా కష్టాలు పోగొట్టు, నూరా మా ఇంటికి నూరా అంటారు తప్ప స్వామి నూరా అని చెప్పి అంటారా చెప్పండి? కాబట్టి ఈ ప్రకారంగా భగవద్గీత అనేటువంటి దాని యొక్క 18 పేర్లన్నా కంఠస్థం చేయండి. ఇప్పుడు చెప్పినటువంటి శ్లోకాలు 5 కంఠస్థం చేయండి చాలు.
అవి జీవితానికి ఎంతో ఉపకరించేటువంటి యొక్క శ్లోకాలు. 5 శ్లోకాలు కూడా. 3 తపస్సంబంధం, తపస్సు అన్నమాట. అది తపస్సు, శారీరక తపస్సు, వాచక తపస్సు, మానసిక తపస్సు. ఈ 3 మనకి ఉన్నటువంటివి. కాయక, వాచక, మనస ఈ 3 కంట్రోల్ అయినాయా అంటే, మనం వశమయ్యాయా అని చెప్పనంటే హాయిగా జీవించవచ్చు, ఆనందంగా జీవించవచ్చు అన్నమాట. కాయక శరీరం ఆరోగ్యంగా ఉండాలి, ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, దేహం ఆరోగ్యంగా కాపాడుకోవాల్సిన బాధ్యత. రెండవది వాక్కు వల్లే సమస్యలు వచ్చేది. ఎక్కడ పడినా కూడా గొడవలని దేనివల్ల వస్తూ ఉన్నాయి. ఏదో మాట అంటావు, ఆ పూట గొడవ ఆరంభం అన్నమాట. ఊరుకోరు, ఏదో అనాలి, నిప్పు రగిలించాలి, గొడవారము కావాలి, బగబగా మండాలి. ఇదేక చూస్తే శాస్త్రం అంతా కూడా ఈ వాక్కు వల్లేక సమస్యలు వచ్చేది. ఆ వాక్కు ఒక్కదాని కనుక మనం కంట్రోల్ చేసుకున్నాము అని చెప్పానంటే చాలనేటువంటి యొక్క మాట. కాబట్టి ఈ ప్రకారముగా వాక్ తపస్సు, శారీరక తపస్సు, వాక్కు తపస్సు, మానసిక తపస్సు, మనః ప్రసాద సౌమ్యత్వం, మౌనం, ఆత్మ వినిగ్రహ, భావ సంశుద్ధి ఇత్యేతత్ తపో మానస ఉచ్యతే అనేటువంటి మాటలు 3 కూడా మీరు బాగా అధ్యయనం చేయండి. ఇప్పుడు చెప్పినట్లుగా ఏవి వదలాలో ఏవి పట్టుకోవాలో 2 కూడా చెప్పాడు. వదలాల్సినవి 3, పట్టుకోవాల్సినవి 3. ఎక్కువ చెప్పాలి మన స్వామివారు. ఎక్కువ చెబితే మన ఇబ్బంది పడే పరిస్థితి కాబట్టి వదిలేయన్ని 3, పట్టుకునేయన్ని 3. మళ్ళీ మీరు తారుమారు చేయొద్దు. ఈ వదిలిపెట్టి అవి పట్టుకుని తారుమారు చేయవద్దు. ఏవి వదలమన్నాడో అవి వదలండి, ఏ పట్టుకోమన్నాడో అవి పట్టుకోవడం తప్ప వదలమన్నా ఈ పట్టుకోమన్నా వదిలిపెట్టడం చేసామనుకో ఇలా ప్రమాదంలో పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్ యొక్క శ్లోకాలు కాబట్టి వాటిని జీవితంలో మీరు అట్ట మీద రాసి పెట్టుకుని కంఠస్థం చేయండి. జీవితంలో ఆచరించేందుకు అవకాశం ఏమన్నా ఉందేమో ప్రయత్నం చేయండి. అంటే మొత్తం ఒకే పోటాస్ అని చెప్పనే కాదు, కొంచెం నడుస్తుంటే ఏవో కొన్నైనా జీవితంలో అన్వయం కావా, కొన్నైనా జీవితంలోకి వస్తాయి కదా, మన ఆచరణలోకి వస్తాయి కదా, దానివల్ల జీవితం సక్కబడుతుంది కదా అన్న విషయాన్ని గమనించి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ. కాబట్టి ఓం అనేటువంటిది ఏకాక్షరమే బ్రహ్మము. గుర్తుపెట్టుకోండి, బ్రహ్మము అని చెప్పినట్టు సకల దేవతా స్వరూపము. సమస్త దేవతలలోనూ ఆ బ్రహ్మమే ఉన్నది, సమస్త మానవులలోనూ ఆ బ్రహ్మమే ఉన్నది. సమస్త శరీరాలు విశ్వములు ఎన్నైతే ఉన్నాయో శరీరాలు అన్ని దేహాలలో ఉన్నది బ్రహ్మమే. దాన్ని ఆత్మ అన్నారు. అన్ని దేహాలలో ఉన్నటువంటి దానిని ఆత్మ అన్నారు. అదే బ్రహ్మము. సమో సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం అన్నట్టుంది గీత. విద్యావనే సంపన్నే బ్రాహ్మణే కవిహస్తిని సునిచైవ స్వపాకేశ పండితా సమదర్శన అట్లా. కనుక ప్రకారముగా బ్రాహ్మణుని యందు, గోవు యందు, శునకమునందు, చండాలుని యందు, అన్నింటి యందు కూడా వాళ్ళు భగవంతునినే చూస్తూ ఉన్నారు. సర్వేశ్వరభర్తర అంతటా భగవద్భావన మహాత్ములకి ఉంటుంది. కాబట్టి భగవంతుడు అంతటా వ్యాపకమై ఉన్నటువంటి విధానము. ఇప్పుడు ఆకాశము అంటున్నాం కదా, ఆకాశం ఏ ఊళ్ళో ఉంది చెప్పండి? ఆకాశం మీ ఊళ్ళో ఉందా? మా ఊళ్ళో అయితే ఉన్నది. మీ ఊళ్ళో ఉందా? పక్క ఊళ్ళో ఉందా? ఇండియా వరకు ఉన్నది. అమెరికాలో ఉన్నదా? అమెరికాలో ఉన్నది ఆకాశం ఉందా? అమెరికాలో ఉందా? కాబట్టి ఆకాశము అంతటా ఉన్నది. ఆకాశం అంతటా ఉన్నది. గాలి అయితే మన ఇంట్లోనే ఉందా? గాలి కూడా అంతటా ఉన్నది అని అర్థం. ఆకాశం అంతటా ఉన్నది, గాలి అంతటా ఉన్నది. కాలం, కాలం అంతటా ఉన్నది. కాలం అంతటా ఉన్నది. అట్లా భగవంతుడు కూడా అంతటా ఉన్నాడు అని అర్థం. ఎక్కడో శ్రీశైలంలో ఉన్నాడు, రామేశ్వరంలో ఉన్నాడు, బదరిలో ఉన్నాడు. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు కొంచెం మహాత్ములు దైవభావన పుట్టింపచేయడానికి ఏర్పాటు చేశారు. అట్లయినా కాస్త ఆ పుణ్యక్షేత్రాలకు వచ్చి
అక్కడ కొంచెం మనశ్శాంతిగా ధ్యానం చేసుకుంటారు, మహాత్ములను దర్శించుకుంటారు, భగవద్ దర్శనం చేసుకుంటారు, అభిషేకాలు చేసుకుంటారు. భక్తి భావన కలగజేయటానికి ఏర్పాటు చేసినటువంటిది ఒక విధానం అన్నమాట. అప్పుడప్పుడు కాస్త పుణ్యక్షేత్రాలకు పోయి రావాలి. అది బద్రీనో, ఇంకేదో కాశీనో, ఇంకేదన్నా ఉత్తర కాశీనో పోయి వస్తూ ఉంటే అమ్మగారి కొంచెం రిలీఫ్ ఏర్పడుతుంది అన్నమాట. ఎప్పుడు కడగటము, సద్దటము, వండటము, కడగటము, సద్దటము, వండటం, కడగటము, సద్దటము, వండటం, ఇదే పని తప్ప ఇంకా ఉంది. ఏమన్నా జీవితానికి ఉందా చెప్పండి? ఈ జీవితం పాడుగాను, జీవితం కడుగు బయటకేసే అవకాశాలు లేవు. కడగటము, సర్దటము, వండటం, ఇట్లాగా జీవితం ఒక దుర్భరప్రాయంగా అయిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాగా ఉన్నటువంటి యొక్క విధానంలో అయ్యగారు కొంచెం అట్లాగా విహార యాత్రగా అటు బదరి, అటు ఇంకా ఋషికేశ్, హరిద్వార్, ఉత్తర కాశీ, ఇంకేదన్నా కాస్త అట్ట నెలకాలం తిరిగామనుకో, వచ్చామనుకో కొత్తగా ఉంటుంది. అప్పుడు మళ్ళా అప్పుడు పాపం ఇసుక అనిపించదు అన్నమాట. నీలకాలం పాటుకు తప్పింది కదా. ఇందుకోసం పెట్టింది ఇవన్నీ కూడా రొటీన్గా అయిపోతూ ఉంటే ఏమవుతుంది? వీళ్ళకి జీవితం మీద విరక్తి పడుతుంది. ఇక పోతే పోతుంది, ఈ ఉండేం చేసేది ఎక్కడ, వండుకు తింటాం తప్ప అన్న విరక్తి ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి విరక్తి భావం రాకుండా ఉండటానికి ఇలాంటివన్నీ ఏర్పాటు చేసిన విధానము. కాబట్టి భగవంతుడు అని చెప్పానంటే కాశీలో ఉన్నాడని చెప్పాను, రామేశ్వరం ఉన్నాడని చెప్పాను, శ్రీశైలం ఉన్నాడని, అది కాదు భావన. భగవంతుడు అంతటా ఉన్నటువంటి విధానము. ఎందుకంటే భగవత్ కార్యములై, భగవత్ అంశములై, భగవంతుని చేత నిర్మాణం చేయబడ్డటువంటి యొక్క వస్తువులకే వ్యాపకత్వం ఉన్నది కదా. ఆకాశానికి వ్యాపకత్వం ఉన్నది, వాయువుకి వ్యాపకత్వం ఉన్నది, కాలానికి వ్యాపకత్వం ఉన్నది, అగ్నికి వేడికి వ్యాపకత్వం ఉన్నది. విశ్వంలో మరి భగవంతునికి వ్యాపకత్వం ఉండదా? భగవంతుడు అంతటా ఉన్నాడు. ఇప్పుడు అమెరికాలో వాళ్ళు ధ్యానం చేసే విధానంగా ఉన్నారు. ఆ ధ్యానం చేసేటువంటి వాడు మరి బ్రహ్మమును పొందే అవకాశం ఉంది అక్కడ అమెరికాలో? బ్రహ్మమును పొందుతాడా ధ్యానం చేస్తే అక్కడ? మరి దేవుడు ఉంది ఎక్కడ? ఇండియాలాగా దేవుడు ఉన్నది. దేవుడు ఇండియాలో ఉన్నాడు, అమెరికాలో ధ్యానం